హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు లంచ్కి ఏం చేసుకున్నారు? లంచ్ అయిందా మీద అందరిది? మాదైతే ఇంకా లంచ్ ఇప్పుడు కాలేదు. లంచ్కి అయితే ఈరోజు వంకాయ బిర్యానీ చేస్తున్నా. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తుందో చూద్దామని. రెసిపీ అయితే పెడుతున్నా. ఫుల్ వీడియో అయితే చూడండి, ఎలా చేస్తున్నాను కూడా మొత్తం రెసిపీ అయితే పెట్టినది ఇంట్లో. మళ్ళీ ఒకటి నేను వెజ్ నూడిల్స్, గోబీ మంచూరియా వీడియోస్ కూడా పెట్టినది కూడా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో పెట్టిన రెసిపీతో మళ్ళీ షార్ట్స్లో కూడా పెట్టిన, కంపల్సరీ చూడండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే రెసిపీ అయితే బాస్మతి రైస్ అయితే కొద్దిసేపు నానబెట్టి పక్కకు పెట్టిన, మసాలా బిర్యానీ లాగా చేస్తున్నాం. మనం రైస్ ఎలా చికెన్కి ఎలా వండుకుంటాం అలా అయితే వండుకున్నా. ఇక్కడ వాటర్ కొలతతోనే చేసుకొని మసాలాలన్నీ వేసి అయితే ఇక్కడ కొలతతోనే పెట్టుకున్నా. దీంట్లో సాల్ట్ కూడా వేసుకున్నా కొంచెం టేస్ట్కి తగ్గంత. ఇక్కడైతే పల్లీలు, నువ్వులు, మళ్ళీ కాజు పేస్టు, ఆనియను, టమాటా, కొత్తిమీర, పుదీనా, ఇంకా జీలకర్ర, మెంతులు అవన్నీ వేసి అయితే పేస్ట్ చేసుకున్నా. వంకాయలను అయితే మంచిగా పుచ్చులు లేకుండా చూసుకొని 4 సైడ్లో కట్ చేసుకొని వాటర్లో కడిగి పెట్టుకొని పక్కకి తుడిచి ఆయిల్ అయితే ఫ్రై చేసి పక్కకి పెట్టేసిన అనమాట. అదే ఆయిల్లోనే ఆనియన్ కూడా ఫ్రై చేసిన అనమాట, బిర్యానీ కూడా కొంచెం మళ్ళీ కర్రీ కోసం అని. మళ్ళీ దీంట్లో మసాలాలన్నీ మనకు టేస్ట్కి ఏమేమి కావాలి, ఉప్పు, కారం, మసాలాలన్నీ వేసుకొని ఆ ఆయిల్లోనే మనం ఈ మసాలా అంతా పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే ఆ వంకాయని కూడా అలానే వేసుకోవాలి. మనము కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే మనం బిర్యానీ చేసుకుంటున్నాం కనుక దానికోసమని కొన్ని వాటర్ అయితే మిక్సీ కొంచెం అంత వాటర్ కడిగేసి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే రైస్ కూడా అవుతుంది. రైస్కి నేను కొలతతోనే పెట్టుకున్నందుకు వాటర్ ఏం ఎక్కువ కావాలి. నేను ఇక్కడ ఇంకా చూడండి, ఇట్లా మొత్తం ఒట్టిగా అయిందనుకో, రైస్ సగం ఉడికిందంటే తీసి పక్కకి సైడ్కి తీసిన తర్వాత అయితే మనం చికెన్ ఇలా వేసుకుంటాం మసాలా పెట్టుకుని దాంట్లో. అలా నేను పైనకించి కింద రైస్ కొంచెం వండిన రైస్ కింద పెట్టి మళ్ళీ దానిపైన వంకాయ మసాలా వేసి దానిపైన మళ్ళీ మనం తీసిన రైస్ ఉంటుంది కదా దానిపైన వేసుకొని కొంచెం అంత ఫుడ్ కలర్ అన్న లేకుంటే పసుపు కలర్ అని వేసుకోవాలి. మనం ఫ్రై చేసిన ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కొంచెం అంత నెయ్యి కూడా వేసుకున్నాను నేను దీంట్లోనే. మీరు నెయ్యితోనైనా చేసుకోవచ్చు, నేనైతే ఆయిల్తోనే చేసుకున్నా. పైనకించి అయితే కొంచెం అయితే నేను నెయ్యి వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే చూడండి, నెయ్యి వేసుకొని అయితే మూత పెట్టుకుంటున్నా. ఇక్కడ మూత పెట్టుకొని కొద్దిసేపు ఆ ఫ్లేవర్ అనేది అంతా కిందికి పట్టేటంతా మనం స్లో మంట పైన అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ రైస్తోనే చేసిన, ఇంట్లో ఉండే కదా అని. చాలా బాగా వచ్చింది. మా పిల్లలకైతే తినడానికి చాలా బాగుంది. దీంతో అయితే రాయితే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫుల్ వీడియో పెడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ఎలా ఉంది, కామెంట్ చేయండి. బాయ్.